హాయ్ ఫ్రెండ్స్, అందరికి సలాం అలైకుం, అందరికీ నమస్తే అండి. ఇంకా నేనైతే ఇక్కడ కిరాణా షాప్లో పని చేస్తుండండి. నేను ఇక్కడ మా పక్క గల్లీలోనే వచ్చింది, దగ్గరనే ఉంది, దూరం ఏం లేదు. అయితే ఇక్కడ పనికి వస్తున్నాను. పొద్దుగాల వస్తా, 8 గంటలకు వస్తా, రాత్రికి వెళ్తుండా. తొందరగా వెళ్ళచ్చు కానీ నేనే ఇంకా ఈ కిరాణా షాప్ కదా, రాత్రికి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ గిరాక్ అవుతుందని నేను రాత్రి దాకానే ఊకుంటు. మా ఆయన వస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి కూకుంటున్నాము. ఇంకా పని లేదండి, నాకు ఏడ పని లేనందుకు ఇంకా దూరం ఎక్కడ వెళ్తాం వెళ్ళమండి. నేను హ్యాండిక్యాప్ ఉండా, అందుకని ఎక్కడ వెళ్ళలేను దూరంగా. అందుకే ఇక్కడ దగ్గర ఉండదు, దుకాణం ఉంది, ఇక్కడ దగ్గర వచ్చి పని చేస్తుండ. రోజు వస్తుండ, రోజు వచ్చి పని. ఈ పద్ధతికి ఎన్ని రోజులు అంటే కొత్త సంవత్సరం రోజే తెరిచింది. ఇది 16 రోజులు అవుతుందండి షాప్ తెరిచి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడనే ఉంటుండ. వచ్చి కూర్చుంటారు రోజు పొద్దుగాల అయితే మా ఆయన 7 గంటలకు వస్తాడు. వచ్చి తెరిచి పాలు వస్తాయి, పొద్దునే వస్తాయి. 7 గంటలకు పాలు తీసుకుంటాడు. పాలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతా. వంట చేసేస్తాను నేను, అన్నం కూర చేసి వచ్చి ఇక చాయ్ తాగేసి వస్తాను. నేను ఇంటికి వచ్చేసి కూర్చొని ఇంకా ఇదవుతుంది. పని లేనందుకు ఎందుకంటే మా ఆయన గిట్ట సమంగా పని లేదు. దానివల్లనే మాకు ఇబ్బందులు చాలా ఉన్నాయి. మాకు ఇంటి కిరాయి కట్టాలి, అది కట్టాలి, లైట్ బిల్ కట్టాలి, చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లల ఫీజులు, అందుకని చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఇక దూరం వెళ్ళలే నేను పని. కానీ ఇక్కడనే దగ్గర చూసుకొని ఇక బాగుంది అని నాకు మాత్రం ప్రస్తుతానికైతే రోజుకు దోశ ఇస్తా అన్నారు అని ఒప్పుకున్నా. పనికి ఒప్పుకొని రోజుకు దోశ మాట్లాడుతున్నా. ఫస్ట్ అయితే 150 అన్నారు. మంచిగా గిరాక్ అయితే రోజుకు దోశ అన్నాడు. ప్రస్తుతానికైతే 150, 25 తారీఖు ఇస్తాను జీతం. అప్పుడు ఇస్తే తెలుస్తుంది. పొద్దుగాల వచ్చి కూర్చుంటాయి ఇక్కడ షాపులలో, దుకాణంలాగా అంతా. పొద్దుమికేలా ఇతని సామాన్ ఇచ్చిన తను వస్తాడు, వచ్చి పైసలు తీసుకొని లెక్క చేస్తాడు అనుకో. రోజు పొద్దుగాల వచ్చి సాయంత్రం దాకా కూర్చొని కిరాణా షాప్ అంతా అమ్మాయి పెడతా నేను, ఏమీ ఇది చేయకుండా. అంటే మొత్తం పిల్లల సామాన్ ఉంది, పెద్దలది అంటే ఇవి ఉన్నాయి, సరుపులు ఉన్నాయి, చాయ్ పత్తులు ఉన్నాయి, ఉప్పు ప్యాకెట్లు ఉన్నాయి. తెచ్చిండు ఇప్పుడు కూడా పెద్దవి అన్నీ తీసుకొచ్చిండు. ఉప్పు ప్యాకెట్లు, సరుపులు, సామాన్ పిల్లలతో పాటు ఇంకా షాంపులు, కంపార్ట్లు అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చిండు నిన్న. సామాన్ మొత్తం తెచ్చిండు. ఇంకా అక్కడ కాటన్లు ఉన్నాయి సామాను. అందుకనే ఇక పని చేయడానికి ఇక్కడ వచ్చిన అన్ని చేస్తుండ. రోజు నేను పొద్దుగాల వస్తా, సాయంత్రం 11 గంటలకు పోయినాం. రాత్రి 10:30కేం పోయినా, రాత్రి 10:30కి 10 గంటలకు పోయినాం. మా ఆయన 11 దాకా ఉండి వచ్చిండు, బంద్ చేసి ఎందుకంటే మన గిరాక అవుతుంది కదా అని చేసుకుంటున్నారు. పని లేదేం లేదు, ఇంట్లోనే ఉంటుందా. ఇక పనులు ఉన్నాయి, దూరం వెళ్ళాలంటే వెళ్ళలేనండి. జర్నీ బస్సులు ఎక్కాలి, 2 బస్సులు మారవాలి, అది మారవాలి, చాలా ఇబ్బంది అవుతుందని. మా పిల్లలకు మా అతనికి పని లేదు, చాలా పని దొరుకుతలేదు అతనికి. పని దొరకనందుకు ఏదో ఒకటి చేసుకుందాం, నేను ఇట్లా కూర్చున్నది ఏందమవుతుందని. ఇప్పుడు సెలవులు ఉన్నందుకు మా పెద్ద కూతురు వచ్చి కూకుంటే నేను ఇంటికి పోయి తినేసి వచ్చిన. అన్నం తిని 1 గంట ఉండి వచ్చిన. ఇంకా ఇప్పుడు ఆమె ఇంటికి పోతుంది. ఇంటికి పోయి రాత్రికి అయితే మా కూతురే అన్నం ఉంటుంది, అది చేస్తుంది. నేను 10:30, 11 గంటల దాకా ఉండి వెళ్ళిపోతా. ఇంకా అదే ఫ్రెండ్స్, ఇక్కడికైతే పనికి చేరినా ఇంకా చేసుకుంటా. ఏం చేస్తా ఇంకా కూర్చొని. నాకు కొత్త కదా, అంతగా అమ్మలేదు, ఎప్పుడు అలవాటు అవుతుంది. లెక్కలు గిట్ట కానీ నేర్చుకుంటున్నాను. ఒక పెన్ను బుక్ పెట్టుకున్నా, నేర్చుకుంటున్నా. దీంట్లో ఏమున్నాయి కదా, నేర్చుకుంటున్నా. ఇప్పుడు హిసాబ్ చేస్తున్నా. హిసాబ్ లెక్కలు కొంచెం ఇది కదా, అన్నీ ఒకటిసారి తొందరగా రాదు. ఇప్పుడు కొంచెం బుక్ తీసుకొని అన్నీ చేసుకుని ఒకటి హిసాబ్ చేసి ఇచ్చి నేర్చుకుంటున్నా. అంతగా చేసుకుంటే పోతే వస్తుంది ఏదైనా అని. తొందరగా అంత ఇష్టపుడుగా రాదు కదా. మా చిన్నప్పుడు ఉండే దుకాణం కానీ అలవాటు లేదు మా ఇంటికాడ. ఇప్పుడైతే ఫస్ట్ టైం చేరిన దీంట్లో. పెద్ద లెక్కలు అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, లెక్కలు చేసి పెన్నుతో రాసుకొని హిసాబ్ చేసి ఇస్తాను. ఇంకొక అన్న మంచి అన్న అంటే డబ్బున చెప్పేసి ఇంత అయింది చూడమ్మా అని ఇస్తారు. ఇక కొందరు ఉంటారు కదా, మొన్న ఒక అన్న తక్కువ చెప్పిండు, ఎక్కువ సామాన్ తీసుకున్నాడు, తక్కువ చెప్పిండు, తీసుకుపోయాడు. నాకు 20 రూపాయలు నాకే లుక్సాన్ అయింది. ఇంక అందుకని ఏం చేస్తుంటే పెన్ను అది పెట్టుకొని లెక్కలు నేర్చుకొని ఇంక ఇది చేస్తాను. నాకు అంతగా ఇది రాదు, లెక్కలు నేర్చుకొని చేస్తున్నా. ఇంకా పనికైతే వస్తున్నాయి. ఇప్పుడైతే చేసుకుంటాం. ఏం చేస్తాం మంచిగా. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు గిట్లా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.